గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక కదిలిస్తే కన్నీళ్లే, 190కి పెరిగిన మృతుల సంఖ్య, వందలాది మంది గల్లంతు, కూర్చున్న చోటే సజీవ సమాధి, కుర్చీలు టేబుళ్ల బెడ్ల కింద మృతదేహాలు, బురదలో కూరుకుపోయిన ఇండ్లు, శిథిరాల కింద మరికొంతమంది, ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు, వయనాడులో హృదయ విదారకర పరిస్థితులు. విధంగా ఇక్కడ కేరళలో ఇక్కడ కొండ చర్యలు విరిగిపడి భారీ వర్షాల కారణంగా ఇక్కడ వందలాది మంది చనిపోవడం జరిగింది. మృతుల సంఖ్య 190కి చేరేదు. ఇక్కడ కూర్చున్న చోటే విగత జీవిగా మారినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ వరదల కారణంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడం వల్ల చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇక్కడ ముంపుకు గురి అయినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కొనసాగుతున్న చర్యలు ఇక్కడ వయనాడులో హృదయ విదారక పరిస్థితులు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకు? కేటీఆర్కు ట్రైనింగ్ ఇవ్వడానికే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేనట్టుంది. సభలో బీఆర్ఎస్కు కేటీఆర్, హరీష్ రావే సరిపోతారనుకుంటే కేసీఆర్ను ప్రతిపక్ష నాయకుడిగా తీసేయండి. మరి ఆయనకు రాష్ట్రం పట్ల బాధ్యత లేదు, ప్రజల పట్ల పట్టింపు లేదు, అధికారం ఉంటే ఉంటా లేకపోతే ఉండా అన్నట్లుగా కేసీఆర్ తీరు తయారైంది. ఆయనకు అధికారమే కావాలి, అధికారం ఉంటేనే సభకు వస్తాడు, లేదంటే రాడు. ఎంపీగా ఉన్నప్పుడు కూడా పార్లమెంటుకు చక్కగా పోలే అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఈ సెషన్తోనే ముగుస్తుందా అని మీడియా ప్రశ్నించగా, అది నేనెట్లా చెప్తా, ఆయనను ఫ్లోర్ లీడర్గా మేము చేయలేదు కదా అని అన్నారు. ఈ విధంగా కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు మీడియా సమావేశంలో. ఇక్కడ ఆయన ప్రభుత్వం అధికారం ఉంటేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తాడు, అధికారం లేకపోతే రాడా, ఒకవేళ మాకు సభలో అసెంబ్లీ సమావేశంలో ఇక్కడ మాకు కేటీఆర్, హరీష్ రావే సరిపోతే మరి కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకు, ప్రతిపక్ష నేతగా ఆయన ఎందుకు ఉండాలి, ఆయనని తప్పించాలన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయనని మరి ప్రతిపక్ష నేతగా తప్పిస్తారా, హోదా నుంచి తప్పిస్తారా అని ప్రశ్నించిన సమాధానానికి మేమెట్లా చెప్తాం, ఫ్లోర్ లీడర్గా ఆయనని మేము ఎంపిక చేసుకోలేదు కదా, ఇక్కడ ఆ పార్టీ వాళ్ళే ఇక్కడ వాళ్ళని ఆయనను తప్పించాలన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ గురించి ముఖ్యంగా మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అసెంబ్లీ సమావేశం మీడియా పాయింట్లో ఇట్లా లొల్లి వేస్తే సభ్యత్వాలు రద్దు కావచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. గతంలో లేచి నిల్చున్నందుకే వెంకటరెడ్డి సంపత్ సభ్యత్వాలు రద్దు చేశారని ప్రస్తావన. ఇట్లా లొల్లి చేస్తే సభ్యత్వాలు రద్దు అవుతాయి. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక్కడ సంపత్ కుమార్ లేచి నిలబడినందుకే సభ్యత్వాలు రద్దు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ విధంగా లొల్లి చేస్తే తప్పకుండా ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తామన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో గత 10 ఏళ్లలో రకరకాల సాంప్రదాయాలు తెచ్చారు. నన్ను ఏ ఒక్క సెషన్లో కూడా మాట్లాడనీయలేదు. ఇప్పటికైతే సెషన్లను కూడా ఉండొద్దని అనుకుంటున్నాం. వాళ్ళు 6 గంటలు మాట్లాడి కూడా మైక్ ఇయ్యలేదన్న వాళ్ళు 6 గంటలు మాట్లాడి కూడా మైక్ ఇయ్యలేదన్నది అన్నట్టుగా ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్కు అధికారమే కావాలి, అట్లయితేనే సభకు వస్తాడు. సబితక్కకు అవమానమే జరుగుంటే సభకు కేసీఆర్, హరీష్ రావు ఎందుకు రాలే? మీడియాతో ముఖ్యమంత్రి చిట్ చాట్. ఈ విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ అధికారం ఉంటేనే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలకు వస్తాడు, లేకపోతే రాడు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా అసెంబ్లీలో గత 10 ఏళ్లలో రకరకాల సాంప్రదాయాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. నన్ను ఏ ఒక్క సెషన్లో కూడా మాట్లాడనీయలేదు అన్నట్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు. మేము అందరికీ అవకాశం ఇచ్చి మాట్లాడనిస్తే వాళ్ళు 6 గంటలు మాట్లాడి కూడా మైక్ ఇయ్యలేదు అనడం ఏంది ఇక్కడ అన్నట్టుగా ఇక్కడ ప్రతిపక్షాలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఇక్కడ సబితక్క నిజంగా అవమానానికి గురైతే ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్ సభకు అవమానమే జరుగుంటే, సబితక్కకు అవమానమే జరుగుంటే హరీష్ రావు, కేటీఆర్ సభకు ఎందుకు రాలేదు అన్నట్టుగా జరుగుంటే సభకు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలే? మీడియాతో ముఖ్యమంత్రి చిట్ చాట్లో ఇక్కడ మాట్లాడారు. ఫ్యూచర్ సిటీగా ముచ్చెర్ల, మెట్రో వేస్తాం, గొప్ప నగరంగా మారుస్తాం. సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లు పాలించి 10 నెలలు పూర్తి కాని మాపై విమర్శల. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సీఎం స్ట్రాంగ్ కౌంటర్. సిరాజ్, నిఖత్ జరీన్కు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తామని వెల్లడి. ఫ్యూచర్ సిటీగా ముచ్చెర్ల, మెట్రో వేస్తాం, గొప్ప నగరంగా మారుస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ముచ్చెర్లను ఫ్యూచర్ సిటీగా తయారు చేస్తారంటే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ ఫ్యూచర్ సిటీగా చేయబోతున్నారన్నట్టు ముచ్చెర్ల గురించి రావడం జరిగింది. 10 ఏళ్లు పాలించి 10 నెలలు పూర్తి కాని మాపై విమర్శలు అన్నట్టుగా ఇక్కడ ఈ కేటీఆర్ను ఉద్దేశించి కూడా మాట్లాడుకొచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత
కేటీఆర్కు సీఎం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా. సిరాజ్ నిఖత్ జరీన్ గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తామని వెల్లడి. సభలో గరం గరం మేం సంపద సృష్టించినాం, తలసరి ఆదాయం పెంచినాం కేటీఆర్. ఉద్యోగులకు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్న. మీ పాలన అద్భుతమే అయితే ఫస్ట్కే జీతాలు ఎందుకు ఇయ్యలే బట్టి. అబద్ధాలు చెప్పుట్ల కేటీఆర్ దిట్ట, బంగారు తెలంగాణ ఏడుంది సీతక్క. ఫ్రీ జర్నీ. అబద్ధాలు చెప్పుట్ల కేటీఆర్ దిట్ట, బంగారు తెలంగాణ ఏడుంది సీతక్క. ఫ్రీ జర్నీతో ఆడబిడ్డలు సంతోషిస్తుంటే బీఆర్ఎస్ అవమానిస్తున్నది పొన్నం ప్రభాకర్. ఈ విధంగా సభలో గరం చర్చలు వాదనలు జరిగినాయి. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ అధికార ప్రభుత్వం ఇక్కడ విపక్షాల మధ్య చర్చలు గరం అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ మేము సంపద సృష్టించినాం, తలసరి ఆదాయం పెంచినాం అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. ఉద్యోగులకు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్న. ఉద్యోగులకు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడం జరిగింది ప్రభుత్వాన్ని. మీ పాలన అద్భుతమే అయితే ఫస్ట్కే జీతాలు ఎందుకు ఇయ్యలే. ఇక్కడ బట్టి విక్రమార్క బీఆర్ఎస్ని ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. ఇక్కడ గత ప్రభుత్వంలో ఫస్ట్కే ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇయ్యాలన్నట్టుగా బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. అబద్ధాలు చెప్పుట్ల కేటీఆర్ దిట్ట, బంగారు తెలంగాణ ఏడుంది సీతక్క ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్ నేతలను. ఫ్రీ జర్నీతో ఆడబిడ్డలు సంతోషిస్తుంటే బీఆర్ఎస్ అవమానిస్తుంది అన్నట్టుగా పొన్నం ప్రభాకర్ కూడా బీఆర్ఎస్ని ఈ విధంగా విమర్శించడం జరిగింది. ఢిల్లీలో బుధవారం కుండపోత వర్షం కురిసింది. మధురా రోడ్ ఢిల్లీ నోయిడా ఎక్స్ప్రెస్ వేతో పాటు పలు రహదారులు నీట మునిగాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు. సెంట్రల్ ఢిల్లీలో గంట వ్యవధిలోనే 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఢిల్లీలో మరోసారి కుండపోతం భారీ వర్షం నమోదైనట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ విధంగా ఇక్కడ 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సెంట్రల్ ఢిల్లీలో గంట వ్యవధిలోనే 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా చెప్పుకోవచ్చు. దీని మీద ఇక్కడ పలు రహదారులు నీట మునిగినాయన్నట్టుగా చెప్పుకోవచ్చు. హమాస్ చీఫ్ హత్య. పాలస్తీనా కోసం పోరాడుతున్న హమాస్ మిలిటెంట్ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హానియా హత్యకు గురయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఇంటిపై మంగళవారం జరిగిన దాడిలో అతడు చనిపోయినట్టు హమాస్ గ్రూప్ ధృవీకరించింది. హమాస్ చీఫ్ హత్యకు గురయ్యాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఇంటిపై మంగళవారం జరిగిన దాడిలో అతడు చనిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. ఇరాన్ సంబంధించిన ఇక్కడ అగ్రనేతగా చెప్పుకోవచ్చు. ఇక్కడ హమాస్ గ్రూపు అగ్రనేత ఆయన హమాస్ చీఫ్ హత్యకు గురైనట్టుగా చెప్పుకోవచ్చు. 5వ రోజు అదరగొట్టారు. పారిస్ ఒలింపిక్స్ పోటీలో 5వ రోజు ఇండియా క్రీడాకారులు సత్తా చాటారు. షూటర్ స్వప్నిల్ కుషాలే 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో ఫైనల్కు చేరుకున్నాడు. బాక్సర్ లవ్లీనా బోర్గేహైన్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. టీటీలో ఆకుల శ్రీజ బ్యాడ్మింటన్లో పివి సింధు, లక్ష్యసేన్ ప్రణయ్ ఆర్చరీలో దీపిక కుమారి ప్రీ క్వార్టర్స్కు చేరారు. పివి సింధు, ఆకుల శ్రీజ బ్యాడ్మింటన్, లక్ష్యసేన్ ప్రణయ్ ఆర్చరీలో దీపిక కుమారి ప్రీ క్వార్టర్స్కు అంటే ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ వీళ్ళు ఫైనల్కు దగ్గరలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. యూపీఎస్సీ చైర్పర్సన్గా ప్రీతి సుదాన్ 37 ఏళ్ల పాటు వివిధ విభాగాల్లో పనిచేసిన అనుభవం. ఇటీవల రాజీనామా చేసిన మనోజ్ సోనీ స్థానంలో నియామకం. వచ్చే ఏడాది ఏప్రిల్ 29 వరకు పదవిలో కొనసాగనున్న సుదాన్. ఇక్కడ యూపీఎస్సీ చైర్మన్గా ప్రీతి సుదాన్ వివిధ విభాగాల్లో ఇక్కడ 37 సంవత్సరాలుగా పనిచేసిన అనుభవం ఉంది. ఆమెని ఏపీ ప్రభుత్వం యూపీపీఎస్గా చైర్మన్గా నియమించడం జరిగింది. గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించిన హైకోర్టు సీజేలో అలోక్ అరాదే హాజరైన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, సీఎం, మంత్రులు. తెలంగాణకు రావడం సంతోషంగా ఉంది. గవర్నర్ రుణమాఫీతో రైతులకు పెద్ద రిలీఫ్ అని వ్యాఖ్య. ఈ విధంగా ఇక్కడ జస్టిస్గా మన జిష్ణుదేవ్ వర్మ గవర్నర్గా తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ప్రమాణం స్వీకారం చేయడం జరిగింది నిన్న. దీనికి ముఖ్య అతిథిగా ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే నేతృత్వంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు, వివిధ ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్టుగా చెప్పుకోవచ్చు ప్రమాణ స్వీకారానికి. 7 లక్షల కోట్లు ఎటుపోయినాయి. అప్పుల కింద తెచ్చిన సొమ్మంతా ఎక్కడ ఖర్చు పెట్టారు? వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నది. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టి లక్షల కోట్లు దోచుకున్నారు. పడవబడ్డ భూములకు 33,000 కోట్ల రైతు బంధు ఇచ్చారని ఫైర్. బడుల్లో ఆడపిల్లలకు టాయిలెట్స్ కట్టించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. విధంగా 7 లక్షల కోట్లు ఎటుపోయినాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుల కింద తెచ్చిన సొమ్మంతా ఎక్కడ ఖర్చు పెట్టారని ఇక్కడ వివేక్ వెంకటస్వామి ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ సమావేశంలో గత బీఆర్ఎస్
ప్రభుత్వం ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ని ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలను ప్రశ్నిస్తున్నట్టు తెలుసుకోవచ్చు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నది. ఇక్కడ 7 లక్షల కోట్లు ఎటుపోయినా అప్పుల కింద తెచ్చిన సొమ్మంతా ఎక్కడ పోయింది అన్నట్టుగా ఆర్థికంగా రాష్ట్రాన్ని దెబ్బతీశారన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ను ప్రశ్నిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు అసెంబ్లీ సమావేశంలో వెంకటస్వామి. ఇన్సూరెన్స్పై జీఎస్టీ ఎత్తేయండి, నిర్మలా సీతారామన్కు నితిన్ గడ్కరీ లేఖ. ఇన్సూరెన్స్పై జీఎస్టీని ఎత్తేయండి అని నిర్మలా సీతారామన్కు నితిన్ గడ్కరీ లేఖ రాశారు. ఇక్కడ ఇన్సూరెన్స్పై జీఎస్టీ విధించడం వల్ల ఇక్కడ దాని ఆర్థిక స్థితికి దెబ్బతీసినట్టుగా చెప్పుకొస్తున్నారు. 18% జీఎస్టీని విధించడం అనేది జీవితంలో ఎదురయ్యే అనుకోని పరిస్థితులపై పన్ను వేయడం లాంటిదని యూనియన్ నేతలు అభిప్రాయపడుతున్నారని ఇక్కడ దానికి సంబంధించి నితిన్ గడ్కరీ నిర్మలా సీతారామన్కు ఇక్కడ లేఖ రాసినట్టుగా తెలుసుకోవచ్చు. జీఎస్టీని తొలగించాలన్నట్టుగా ఇక్కడ తెలియజేయడం జరిగింది. లేఖ చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో దోషికి ఉరిశిక్ష. రంగారెడ్డి కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు 5 ఏళ్ల బాలికను పొదల్లోకి తీసుకెళ్లి హత్య చేసిన వలస కార్మికుడు. 2017లో నార్సింగ్లో ఘటన. విధంగా చిన్నారిపై హత్య కేసులో ఇక్కడ అతనికి ఉరిశిక్ష విధించినట్టుగా హైకోర్టు తెలుసుకోవచ్చు. దోషికి ఉరిశిక్ష అని ఇక్కడ కూడా. రెవెన్యూ ఎక్సైజ్ శాఖలోనూ అక్రమాలు, కమర్షియల్ ట్యాక్స్ సహా 3 శాఖల్లో చక్రం తిప్పిన మాజీ సీఎస్ సోమేష్. రెవెన్యూ ఎక్సైజ్ శాఖలోని అక్రమాలు, సాఫ్ట్వేర్లలో మార్పులు చేసి అవకతవకలు, ధరణి పోర్టల్లోని లోపాలు అవకాశంగా తీసుకొని విలువైన భూములు తారుమారు. ఎక్సైజ్ శాఖలో లేబులింగ్ ప్రక్రియ, ఎక్సైజ్ డ్యూటీలోను ఇష్టారాజ్యం. సోమేష్కు నాటి బీఆర్ఎస్ పెద్దల అండదండలు. ఆయన వెనుక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు. ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిఎస్గా కొనసాగిన సోమేష్ కుమార్ పలు అక్రమాలకు పాల్పడ్డట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కుంభకోణంలో పన్ను ఎగవేయడంలో ముఖ్య పాత్ర పోషించిన ఇక్కడ సిఎస్ సోమేష్ కుమార్ భూముల విషయంలో కూడా ధరణిని అడ్డు పెట్టుకొని ఇక్కడ పలు అక్రమాలకు, రెవెన్యూ ఎక్సైజ్ శాఖలోనూ అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఇక్కడ విచారణలో బయటకు వస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆయనకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు గతంలో బీఆర్ఎస్ పెద్ద అండదండలు ఉన్న కారణంగా ఈ విధంగా ఇక్కడ పలు అక్రమాలకు పాల్పడ్డట్టుగా సిఎస్ సోమేష్ కుమార్ విచారణలో బయటపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.